అన్న కొణిదెల అనే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిన సెన్సేషన్స్ అన్నీ ఇన్ని కాదండి. బట్ నాకైతే ఆ ప్రొఫైల్ చూసి చూడగానే ఇది కదా ఒక భారతీయ యువతకి ఉండాల్సిన లక్షణం, ఇది కదా ఒక భారతీయ కోడలికి ఉండాల్సిన గొప్ప మనసు అనిపించింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఎస్, తాను పుట్టుకతో రష్యన్, అంటే రష్యన్ హార్ట్, ఇండియన్ సోల్, తన యొక్క ఆత్మ మనసు మొత్తం ఇక్కడే ఉండిపోయింది. అదే చెప్పారు ఆమె. తర్వాత ఆల్వేస్ లెర్నింగ్ అండ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్, అంటే ఏదైనా సరే ప్రేమ, కృతజ్ఞత ఇవన్నీ ఉంటాయి. లైక్ ఆమె ఫస్ట్ పెట్టిన పోస్ట్ ఎలాగంటే తాను ఏంటి అన్నది ఫస్ట్ పోస్ట్లో చెప్పారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే 1 డేనే అవుతుంది, 3 లక్షలకు పైగా ఫాలోవర్లు. ఇక ఫస్ట్ పోస్ట్లో ఆమె ఏంటి అన్నది చెప్పారు కదా. రెండో పోస్ట్లో మన చిరంజీవి గారు నాగబాబు గురించి ఎంత చక్కగా చెప్పారంటే, దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు ఈమెకు సంబంధించిన ఒక పోస్ట్ పెట్టారు. అది చెప్పాలి. ఎప్పటి నుంచో ఈ సోషల్ మీడియాలో రావాలని అనుకుంటూ ఉన్నా దిస్ రైట్ టైం అని మెన్షన్ చేస్తూ పవన్ కళ్యాణ్ అండ్ మన కొణిదెల ఫ్యామిలీతో తన అనుబంధం 15 సంవత్సరాలు, తీన్మార్ సినిమా అప్పుడు పరిచయం, ఇక ఆ తర్వాత పెళ్ళైంది, ఇక ఇంట్లో భాగస్వామి అయ్యారు. అంటే 15 సంవత్సరాల ఈ జర్నీలో ఎప్పటి నుంచో సోషల్ మీడియాలోకి వద్దామని అనుకున్నాను, బట్ దిస్ ఇస్ రైట్ టైం అని వచ్చానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో పిక్. ఇక ఆ తర్వాత ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇంటికి కోడలుగా వచ్చా, మరి ఎవరిని ఏమని పిలవాలో తెలియదు, ఎలా ఏంటో నాకు తెలియదు. అప్పుడు నేను నా భర్తను ఫాలో అయ్యా. నా భర్త పవన్ కళ్యాణ్, చిరంజీవి గారిని అన్నయ్య అని, నాగొకరిని చిన్నన్నయ్య అనేవాడు. నాకు అప్పుడు వరుసలు తెలియవు, కానీ నేను మా పవన్ కళ్యాణ్, దట్ మీన్స్ నా భర్త ఏదైతే పలికినాడో అవే నేను పలికేదాన్ని, అన్నయ్య, చిన్నన్నయ్య అని. ఆ తర్వాత నాకు తెలిసింది వారు నాకు బావ అవుతారని, నేను వారికి మరదనని, అండ్ అన్నయ్య అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కని నాకు కాదని తెలిసింది. కానీ నాకు సొంత అన్నలు లేరు, అయినా కానీ వీళ్ళకి నేను ఆ పిలుపు అనేది ఇచ్చాను కదా, పేరుకి ఆ పిలుపు అన్నది అంతే. బట్ నన్ను వాళ్ళు ఎలా ట్రీట్ చేశారంటే నిజంగానే సొంత చెల్లెలి కన్నా గొప్పగా చూసుకున్నారు. నా కుటుంబంలో నాకంటే అన్నదమ్ములు ఉంటే వారు నాతో ఎంత బాగుంటారన్నది వీళ్ళు నాకు చూపారు. అది మాటల్లో నేను చెప్పలేనంటూ చాలా అందంగా ఆమె చెప్పారండి. ఇది అయిపోయింది. ఇక 4వ పోస్ట్, ఇది ఇంకా సూపర్ అసలు. మన రామ్ చరణ్, మార్క్ పవనోవిచ్ ఉన్నారు కదా, మన బుడ్డోడు, మన పాప సింగపూర్లో యాక్సిడెంట్ అయింది, లక్కీలీ నౌ ఫైన్. ఆ బుడ్డోడు రామ్ చరణ్ ఒడిలో ఉన్నాడు ఆడుకుంటూ. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆ పోస్టర్ పెట్టి ఆ బుడ్డోడు ఫ్యామిలీ మొత్తం చెప్తున్నాడు. అంటే అకౌంట్ వచ్చేసి అన్న కొణిదెల, పవన్ కళ్యాణ్ సతీమణి, బట్ ఆ అకౌంట్ వచ్చేసి టోటల్ ఫ్యామిలీకి అన్నట్టు. మేబీ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తిగత విషయాలు అవి కూడా ఆల్మోస్ట్ ఇందులోనే రావచ్చు. పవన్ కళ్యాణ్ కానీ, అన్న లెజ్నోవా కానీ, తర్వాత వచ్చేసి మన పవన్ శంకర్ కానీ, అండ్ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంది కదా, లైక్ వీళ్ళు నలుగురికి సంబంధించిన అప్డేట్స్ మేబీ ఇందులో రావచ్చు. మేబీ కొణిదెల ఫ్యామిలీకి సంబంధించి కూడా ఇందులో రావచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీ, ఒక భారతీయ స్త్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని అనగానే తనకు నచ్చినవి, తన యొక్క ఏమంటారు ఇష్టాలు లైక్ ఈవేళ చెప్తూ ఉంటారు. ఈమె కుటుంబం, నేను ఇండివిజువల్ కాదు, పేరుకి ఇండివిజువల్, బట్ వీఆర్ ఫ్యామిలీ, నా అకౌంట్లో మా ఫ్యామిలీకి సంబంధించినవి ఉంటాయి, మా మెమరీస్ ఉంటాయి అని ఆమె చెప్పిన విధానం చూసి, భారతీయ స్త్రీ అన్నప్పుడు మన చిన్నప్పుడు చెప్తారు, పుట్టుకతో ఒక ఆడపిల్లకి తండ్రి రక్షణగా ఉంటాడు, ఎదిగేటప్పుడు అన్నదమ్ముడు రక్షణగా ఉంటాడు, పెళ్ళైన తర్వాత వచ్చేసి భర్త రక్షణగా ఉంటాడు, ఆ తర్వాత వృద్ధురాలైనప్పుడు బిడ్డల రక్షణగా ఉంటారు. స్త్రీ నా స్వతంత్ర అర్హతి అన్నట్టు, అంటే స్త్రీ ఎప్పుడు ఇండివిజువల్గా తనకు తానుగా ఉండొద్దు, ఎప్పుడు పురుషుడు రక్షణగా ఉండాలి అన్నట్టు అర్థం. చాలా పాజిటివ్ సెన్స్ అది. దానిని కూడా మనోళ్ళు నెగిటివ్ వెళ్ళి తీసుకెళ్ళిపోయి స్త్రీకి స్వాతంత్రం లేదు, అదే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఒక రష్యన్ యువతి భారతీయుడిని పెళ్లి చేసుకొని భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకొని ఆమె అర్థం చేసుకొని ఈరోజు ఆమె మన సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తూ మన ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ తన సోల్ ఇక ఇండియన్కి ఇచ్చేసింది అన్నట్టు. అంటే ఇక భారతదేశంలో భారతీయ సంస్కృతి సంప్రదాయం భాగం అయిపోయింది. అందుకే కదండి శ్రీవారికి తలనీళ్ళు అర్పించడం కానీ, చక్కని
ఆ, వస్త్రధారణ మన భారతీయ స్త్రీలు మెచ్చే విధంగా గౌరవించే విధంగా ప్రపంచమంతా శభాష్ అనే విధంగా అటువంటి వస్త్రధారణలు ఓవరాల్గా అన్నప్పుడు నిజంగా ఈరోజు నేను ఈ మాట ఓపెన్గా అన్నా పవన్ కళ్యాణ్ అదృష్టవంతుడు, అంత గొప్ప సతీమణి దొరికింది. అండ్ కొణిదెల ఫ్యామిలీలో ఇటువంటి కోడలు రావడం సింప్లీ సూపర్. సో ఓవరాల్గా విదేశీ యువతి అయినా ఈరోజు ఆమె పెడుతున్న పోస్టులు, ఆమె ఎక్స్ప్రెస్ ఇస్తున్నటువంటి మనసులోని ఫీలింగ్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్గా రానున్న రోజులలో కొణిదెల ఫ్యామిలీ కాదు, మెగా ఫ్యామిలీ, మెగా అబ్బులు అంతా కూడా మెచ్చుకునే విధంగా ఈమె సోషల్ మీడియాలో ఉంటారని నాకు అనిపిస్తుంది. బట్ జాగ్రత్త, కళలో కూడా పిచ్చి పిచ్చి కూతలు గుస్తూ కామెంట్లు పెట్టకండి. ఇక నుంచి కామెంట్లు పెట్టేవారిని కూడా తాటతి సారేసే విధంగా సిస్టమ్ రాబోతుంది, జాగ్రత్త. బట్ ఈమె పెడుతున్న పోస్టులు మాత్రం నాకైతే చాలా చాలా బాగున్నాయి. సోషల్ మీడియా షేక్ చేస్తుంది. ఆమెకున్న ఫాలోవర్ల కన్నా ఆ వస్తున్న ఫోటోలకు లైక్స్ ఎక్కువ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఫాలో అవ్వలేకపోతున్నారు, బట్ ఫోటోలు చూసి ఆనందంతో లైక్ పట్టుకుని ఉండలేకపోతున్నారు. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది.